అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగో నేను మునగాకు తెచ్చుకున్నాను. చూడండి, మునగాకు ఓకేరా. ఇదిగో మునగాకు వేసుకొని కొంత మునగాకు వండుకుందామని తెచ్చుకున్నాను. పువ్వు కూడా ఉన్నది చూసారా? మునగాకు పువ్వు కూడా మంచిదేనంట. మునగాకు పువ్వు మొగ్గ అన్నీ మంచిదేనంట. మునగాకులో ఉన్న పోషకాలు దేనిలోనూ లేవంట, తెలుసా? మునగాకు వల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుందంట. మునగాకు వల్ల రక్తం కూడా పడుతుందంట. రక్తహీనత ఉన్నవాళ్ళు మునగాకు తింటే మంచిదంట. ఇదంతా పచ్చని బంగారం అంట. బంగారంతో సమానం అంట ఇది మునగాకు. చూసారా? మునగాకు తెచ్చుకొని కోసుకుంటున్నాను. మునగాకు కోసుకున్న దాంట్లో పెట్టుకొని కావలసినప్పుడు కొంచెం తీసుకొని వండుకుంటే ఇవి ఆకుకొచ్చి వండుకుందామని తెచ్చుకున్నాం. పప్పులు వేసుకోవచ్చు, గుడ్లు వేసుకోవచ్చు, మునగాకు పొడి చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు ఈ మునగాకుని. మా బాబా ఎండిపోయింది కొన్నాడు చూపిస్తానండి మీకు. ఎండిపోయిన మునగాకు వాళ్ళు దివాణికి వెళ్తారులే, అక్కడి నుంచి తెచ్చాడు, చూపిస్తానండి మీకు మునగాకు. ఇది వచ్చేసారా? మునగాకు ఎండిపోయింది, మా బాబా తెచ్చుకున్నాడు. వీళ్ళకి పోయేటోళ్ళకి తెలుస్తుంది, మన ఇండియా వరకు తెలియట్లేదు మునగాకు విలువ. చూసావా? ఎంత తెచ్చుకొని టీలా కాసుకొని అందులోనూ తాగుతున్నాడు. మునగాకు అంటే ఎంత శ్రేష్టమైందో చూసారా? మునగాకులో ఉన్న పోషకాలు దేంట్లోనూ లేవంట. 300 రోగాలకి మునగాకు మంచిదంట. మనకి అంత దొరికినా కూడా తెచ్చుకోము, తినము. మనకి మునగాకు అందరూ తెచ్చుకొని తినండి. వారానికి ఒక్కసారైనా వండుకొని తినండి. వారానికి 2 సార్లైనా పప్పులో కానీ గుడ్లు కానీ ఎందులోనూ వేసుకొని తింటే రక్తహీనత ఉండదంట, రోగాలన్నీ తగ్గిపోతాయంట. అనేటప్పుడు తినొచ్చు కదా. ఎందుకు మునగాకుని అలాగా విలువలేని దానిగా చూస్తారు? చాలా విలువైంది మునగాకు. సరేనా? అందరూ కొనేయండి. ఇంట్లో చెట్లు ఉంటాయి కదా మనకి, చెట్ల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. కొనుక్కక్కలొద్దు, ఇక్కడైతే కొనుక్కోవాలి, అక్కడ కొనుక్కక్కలొద్దు. అక్కడ ఈ మునగాకు ఎంత రేటో తెలుసా? చిన్న కట్ట 3 మియ్యాలంటే మన ఇండియా డబ్బులు 80 రూపాయలేనండి. 80 రూపాయలే. అలాంటి 2 కట్టలు ఎంత చూడండి. మునగాకు తెచ్చుకొని తినడం మానేసి మళ్ళీ ఇంకా చిన్న
ఆకులన్నీ తర్వాత తీస్తాను, వీడియో చేసేసాక శుభ్రం చేస్తాను. పిలిపిన వాళ్ళు కూడా చక్కగా తింటారు ఈ మునగాకు. వాళ్ళు కూడా పప్పులు పెసరపప్పులు వేసుకొని వండుకొని తింటున్నారు. మునగాకు మునగాకు అంత శ్రేష్టమైంది, తినాలి కదా. తినండి, అందరూ తినండి, అందరూ బాగోవాలి. మందులు అవసరం ఉండదంట తెలుసా. దీన్ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారంట. దేవుడిచ్చిన ఆరోగ్యం మనం పోగొట్టుకోవడం ఎందుకమ్మా. దేవుడు అన్నీ మన కోసం భూమి మీద అన్నీ మొలిపించాడు సరే. పోతా వారానికి 2 సార్లు వండుకుంటే సరిపోతుంది. ఎక్కువ రోజు వండక్కర్లేదు. వారానికి 2 రోజులు దీన్నంతా కషాయం కిందకి కాసుకొని ఇందులో జీలకర్ర, ధనియాలు, చక్కగా మిరియాలు ఇవన్నీ వేసుకొని చిన్న అల్లం కొమ్ము వేసుకొని కాసుకొని పొద్దున్నే టీలో తాగితే ఎంత మంచిదో తెలుసా. ఆరోగ్యానికి చాలా శ్రేష్టమైనది మునగాకు. సరేనా, అలా చేయండి అందరూ. కంటి చూపు కూడా మెరుగుపడుతుందంట. కంటి చూపు, కళ్ళు మసకుండదంట, చక్కగా ఉంటుందంట. తినండి, అందరూ తినండి సరేనా. మునగాకు తినండి, ఆరోగ్యం సంపాదించుకోండి. ఓకే, అందరికీ మరణాత అండి. ఇంకా కొంచెం చిన్న కొమ్మలు ఉన్నాయి, ఇంకా తర్వాత చేసుకుంటాను. వీడు పెద్దదైపోతుంది కాబట్టి చిన్నగా చేస్తున్నా. ఓకే, అందరికీ బాయ్ అండి. మరణాత.